వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ గోధుమ పిండితో సాఫ్ట్గా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పును తీసుకున్నానండి. మీరు కావాలంటే శనగపప్పును కూడా తీసుకోవచ్చు. ఇందులో 1.5 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒక విజిల్ పెట్టుకోవాలండి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు గోధుమ పిండి సరిపోతుందండి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేశానండి. నెయ్యిని వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి పిండి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ పిండి అనేది సాఫ్ట్గా ఉండాలండి. సాఫ్ట్గా అయ్యేదాకా బాగా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు బాగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని అరగంట పక్కన పెట్టుకోవాలండి. ఒక విజిల్ పెట్టిన కందిపప్పు బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన కందిపప్పుని బొక్కలున్న గిన్నెలోకి వేసుకోవాలండి. ఏమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతుందండి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇందులోకి 5 యాలక బుడ్లు, అలాగే 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. అరగంట తర్వాత ఈ చపాతీ ముద్దలని ఇలాగా పెద్ద ఉండలాగా చేసుకొని ఇందులోకి నేను చూపిస్తున్న విధంగా పూర్ణం తీసుకొని మధ్యలో పెట్టుకొని ఇలా హోల్ చేసుకోవాలండి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత దీనిని చపాతీలాగా సన్నగా కొట్టుకోవాలండి. ఇలా ఒత్తుకున్న చపాతీని ప్యాన్ని హీట్ చేసుకొని దానిపైన వేయాలండి. ఆయిల్ ఇప్పుడే వేయకూడదండి. తిప్పిన తర్వాత రెండో సైడు 1 టేబుల్ స్పూన్ గీని అప్లై చేయాలండి. ఇలాగే మిగిలిన బొబ్బట్లన్నిటినీ తయారు చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.